బాలేదు. బాలేదు. వద్దు. బాలేదు. తర్వాత నెక్స్ట్. ఇది ఆగాగాగాగా. ఇది బాగుంది. అదిరిపోయింది. ఏమైందో ఏమో కానీ ఇన్నాళ్ళు లేని హాయి నీ వల్లనే మొదలైనది. ఏమై ఉంటుందో కానీ నాకు అలానే ఉంది, ముందెన్నడూ లేదేది. ఏంటో ఈ మాయ పేరే వీటో, నీకైనా తెలుసా ఓ మనసా, అదో కాదో ఏమో బహుశా అదేనంటావా. మాటే ఆడకుంటే మతిపోయే పోయే, చూడకుండా ఉండేలా లేనే దీనినే మరి ప్రేమేనంటే. ఓ నడిచే దారిలోన ప్రతి చోట నువ్వే ఊరి కోరికే గుర్తొస్తావే, దీని పేరు మరి ప్రేమేనంటే. ఓ కలలా నువ్వే వస్తే రోజు ఉదయాన మేలుకోకుండా నేనే కన్నులు మూసేనా. పసివాడల్లే నువ్వే సరదా పడుతుంటే కథలే చెప్పి నీకు నిద్దుర పుచ్చినా. ఒక మేఘం చిరుజల్లి వర్షించే ప్రేమంతా నీ కోసం దాచుంచా ఇన్నాళ్ళు నాలో. పెదవుల్లో చిరునవ్వే హరివిల్లై మెరిసేలాగా తోడుంటా నీకే నేను. మాటే ఆడకుంటే మతిపోయే పోయే, చూడకుండా ఉండేలా లేనే దీనినే మరి ప్రేమేనంటే. ఓ నడిచే దారిలోన ప్రతి చోట నువ్వే ఊరి కోరికే గుర్తొస్తావే, దీని పేరు మరి ప్రేమేనంటే. ఓ మా అవునరా, నేను ఒకటి అడగడం మర్చిపోయాను. ఏంటది? అదిరా నీకు నిజంగా నచ్చిందా? అందుకే పెళ్లి చేసుకుంటున్నా. ఏం నచ్చింది? అలా ఎలా చెప్తాను నాన్న, నచ్చాడంతే. అదే ఎందుకు నచ్చిందని. అది స్వచ్ఛమైన గాలి పీలిస్తే బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి కదమ్మా, అలా అనిపిస్తుందమ్మా తనతో మాట్లాడుతుంటే.
ప్రసాదం దొరికినప్పుడు కళ్ళగద్దుకుని తినేయాలి కానీ క్వశ్చన్స్ అడగకూడదు నాన్న. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాతో పాటు కలిసి చదువుకున్న అబ్బాయి. రోల్ నెంబర్ 1 రోల్ నెంబర్ 25. పెళ్లి చేసుకోవడం మ్యాజికల్గా లేదు. అందుకే చేసుకుంటున్నా. నీకు నచ్చాడు కదా? మ్మ్. ఉమ్? అయితే పెళ్ళయ్యాక కూడా తన్ని ఫ్రెండ్లా చూసుకో. సరే అమ్మా. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో రేపటి నుంచి అన్ని షాపులు తెరుచుకోవచ్చు. కేవలం మాల్స్ పై మాత్రమే ఆంక్షలున్నాయి. కోవిడ్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ షాపులు తెరుచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చెప్పదిరా. పడుకున్నావా? పర్లేదు చెప్పు. బయటికి వెళ్దామా? బయటకా? ఎందుకు? ఊరికే అలా లాంగ్ డ్రైవ్కి. ఇప్పుడే కదా అన్లాక్ చేసింది, అప్పుడే అవసరమా? డాక్టర్కే చెప్తున్నావా సేఫ్టీ గురించి? సరే వెళ్దాంలే. సరే 1 అవర్లో రెడీగా ఉండు, వచ్చి పిక్ చేసుకుంటా. పర్లేదు, నేనే వచ్చి పిక్ చేసుకుంటా. పర్లేదు, నేను వస్తాను. ఒకసారి నేను చెప్పేది విను. ఓకే బాయ్, సీ యూ. ఈ 25 నీ కాఫీ పాతబడిపోయింది. రేపు పొద్దున్న కోడలు వచ్చిన తర్వాత మన వంటలు కాఫీలన్నీ మోడర్న్గా ఉంటాయి. చూసుకోండి మరి, వచ్చే కొడలు డాక్టర్. డాక్టర్లు అయితే కాఫీలు తాగరా, వంటలు చేయరా, అత్తమాలు కొట్టించి పెట్టరా? ఏరా ఏంటన్నా నా పొద్దున్నే నీ వంటలు కావాలా? నా సంగతి సరే, ఇంతకీ అమ్మాయికి వంటల వార్పులు వచ్చా? ఏమో, నాకేం తెలుసు. అదేంట్రా ఎంతసేపు మాట్లాడుతుంటావు? ఆ మాత్రం అడగలేదా? లేదు నాన్న, అయినా వంట రాకపోతే ఏంటి? భూషణ్, అదే నేను స్టార్ట్ అయ్యాను, నాకు ఒకసారి లొకేషన్ పంపిస్తావా? ఓకే, ఇప్పుడే పంపిస్తా. కదా భలే ఉన్నాడు కదా వాడు. బాగానే ఉన్నాడులే. ఎక్కడికి వెళ్తున్నారు సార్? అదిరా బయటికి వెళ్దాం అంది నాన్న. నువ్వు అడగాల్సిందా, అమ్మాయి అడుగుతుంది. మన వంశం పరువు తెస్తున్నారా? అబ్బో, గొప్ప వంశం. గొప్ప వంశమే మంది, ఏమన్నా డౌటా? నీతో నాకెందుకులే. ఏంటన్న బుడబుక్లో ఎక్స్ప్రెషన్? రేపు పెళ్ళాక చూస్తాంగా మీ ఎక్స్ప్రెషన్లు. చూడు. హలో. యా, నేను రీచ్ అయిపోయాను. ఓకే, వస్తున్నా. ఓకే. మీ మొహం చూసే దర్శన భాగ్యం మాకు కలిగిస్తారా ప్లీజ్? సారీ. సో ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. నాకు ఎక్కడికైనా పర్లేదు. పర్లేదులే. పర్లేదు, నీ ఉత్తపదమా? పర్లేదా? ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా.
ఎందుకు ఆఫ్ చేసావు? మంచి సాంగే కదా. సిచ్యువేషన్ కాదు కదా. అన్నట్టు నువ్వు మోహన్ బాబు కాలేజ్ కదా? హా, ఫసక్క. ఫసక్కే. అన్నట్టు భూషణ్, నీ కుకింగ్ వచ్చా? వచ్చు, కానీ ఒకటే వచ్చు, ఏంటది? బిర్యానీ. మరి నీకు? తింటూ వచ్చు. హా? జస్ట్ కిడింగ్. నాకు కుకింగ్ వచ్చు కానీ చేసేంత టైం ఉండదు కదా. ఓ, మరి పెళ్ళయ్యాక ఎలా? అత్తముంది కదా. రేపు పొద్దున్న కోడలు వచ్చిన తర్వాత మన వంటలు కాఫీలన్నీ మోడర్న్ గా ఉంటాయి. కరెక్టే. అదే నేను క్వశ్చన్ అడగనా? అడుగు. నువ్వు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? నచ్చినవాడు దొరికాడు, ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకా అని ఒప్పుకున్నా. మరి నువ్వెందుకు ఓకే చెప్పావు? 100% రీజన్ తెలీదు, కానీ ఎవరో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కన్నా తెలిసిన అమ్మాయి అయితే బెటర్ కదా, అందుకే. అంటే నేను నచ్చి ఓకే చెప్పలేదా? లేదు, నచ్చే చెప్పాను, కానీ కానీ అదే ఏది? కారు ఒకసారి పక్కతో మైండ్ హీట్ ఎక్కిపోతుంది. ఈ మధ్య లేడీస్ కూడా మందు సిగరెట్ కాలుస్తున్నారంట్రా. అలాంటి అమ్మాయి మాత్రం మనకు వద్దు నాన్న. నువ్వు స్మోక్ చేస్తావా? ఎప్పుడన్నా టెన్షన్లో ఉన్నప్పుడు. ఓ, మరి డ్రింకింగ్? వీకెండ్స్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ని మీట్ అయినప్పుడు. ఓ, మరి నువ్వు? తాగాలనిపించినప్పుడు తాగుతా. హలో బావగారు, చెప్పండి బాబు గారు. అది అది మా అది ఇది అని రాగాలు పోకండి. విషయం ఏంటో సూటిగా చెప్పండి. అది కాదు బావా, పెళ్లి ముహూర్తానికి కళ్యాణ మండపాలు ఏం దొరకలేదు. అదే ఏం చేద్దామని మీకు ఫోన్ చేశా. అంతే ఉందండి. ఇప్పుడంటే కళ్యాణ మండపాలు అవి ఇవి వచ్చేసాయి. ఇదివరకు పెళ్లి అంటే ఆడపెళ్లి వారి ఇంట్లోనే కదా జరిగేవి. ఇది కూడా మీ ఇంటి దగ్గర ప్లాన్ చేసేద్దాం. అది కాదు బావా, పెద్ద పిల్ల, కొంచెం గ్రాండ్గా చేద్దామని. ఓ అవును కదూ. అయితే జైపూర్ ప్యాలెస్ బుక్ చేయాల్సిందే. బావగారు మీరు మరీ. లేకపోతే ఏంటి బాబు గారు, బయట పరిస్థితి ఎలా ఉందో తెలుసు కూడా. అయినా ఈ రోజుల్లో పెళ్లి చేయడమే కష్టం అనుకుంటే అంగరంగ వైభవంగా జరగాలంటే ఎలా? మీ సంబంధం దొరకటం మా అదృష్టం బావా. ఆ మాట అన్నారు, కరెక్ట్ అంట. భూషణ్, మనం పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేద్దాం? పిల్లవగానే స్టార్ట్ చేద్దాం. ఇద్దరు పుట్టాక ఫ్యామిలీ ప్లానింగ్ చేసేద్దాం. భూషణ్, నాకు ఎండి కంప్లీట్ అవడానికి ఇంకా 2 years టైం పడుతుంది. అవును చెప్పావు. సో ఆ 2 years తర్వాత ప్లాన్ చేద్దాం. నా కొడుకు పెళ్లి కూడా సెటిల్ అయిందిరా. 1 సంవత్సరం ఆగు, నా మనోడితోనో మనోరాలతోనో సెల్ఫీ దిగి పంపుతా. భూషణ్, అసలు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి అంటే ఎలా ఉండాలి? ఇండిపెండెంట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరేం చెప్పినా ఎత్తులా తలొప్పకూడదు, ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయాలి కానీ ఏడవకూడదు. అయితే నాలా ఉండాలి అంటావు? వాయ్, ఈ క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయి కదా. ఎవరు? దివ్య. ఓ, అబ్బో సిగ్గు. హే. హలో దివ్య, చెప్పే. ఓసి దొంగ మొహమా, నీకు భూషణ్కి పెళ్ళంట కదే, నాకు చెప్పనే లేదు, నాకు అబద్ధం చెప్పావా? దివ్య, నేను నీకు పర్సనల్గా ఇంటికొచ్చి చెప్దాం అనుకున్నాను, కానీ హడావిడిలో మర్చిపోయాను. మొత్తానికి లక్కీనే నువ్వు. లక్కీయా? ఎందుకు? భూషణ్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా.
దివ్య సరే నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. సరే బాయ్. భూషణ్ అడిగానని చెప్పు. బాయ్. అన్నట్టు భూషణ్, నిన్నొకటి అడగనా? అడుగు, ఇంకెందుకు లేటు. నువ్వు వర్జిన్ కాదు అన్నావు. అలా అని నీ ఎక్స్తోనూ ఏం జరగలేదు అన్నావు. అవును. మరి ఎవరితో? అదిరా, అవన్నీ సీక్రెట్స్. అయినా ఈ విషయం నేను ఎవరికి చెప్పనని ఆ అమ్మాయికి ప్రామిస్ చేశాను. భూషణ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు తెలుసా? ఇలా అని మీ ఎంబీబీఎస్లో చెప్పారా? అవును. చెప్పు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో? నేను బీటెక్ అయ్యాక ట్రెక్స్కి వెళ్ళామని చెప్పాను కదా. అలా ఒక ట్రెక్కి పూణే వెళ్ళాను. అక్కడ ఒక మరాఠీ అమ్మాయి పరిచయం అయింది. కలిసి ట్రెక్ చేసాం, డిన్నర్ కూడా చేసాం. అలా మాట్లాడుతూ ఉండగా సడన్గా తూ పవిత్ర హేకా అంది. అంటే ఆర్యో వర్జిన్ అని మరాఠీలో అడిగింది. నీకు మరాఠీ వచ్చా? గూగుల్ చేశా. దానికి నేను ఆహే అని రిప్లై ఇచ్చా. అంటే ఎస్సనా? తర్వాత తను మేపాన్ అంది. అంటే నేను కూడా అని. తర్వాత ఎలా స్టార్ట్ అయిందో తెలీదు, ఎండ్ మాత్రం టెంట్లో అయింది. నైస్. సౌత్ ఇండియన్ విత్ నార్త్ ఇండియన్ అనమాట. నాకు అలాంటి ఏం లేవు, వి ఆల్ ఆర్ ఇండియన్స్. మరి నన్ను అడగవా? దేని గురించి? అదే ఇప్పుడు నేను నిన్ను అడిగిన దాని గురించి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. అయినా అమ్మాయిని పువ్వులతోనూ దేవతలతోనూ కంపేర్ చేసే వాళ్ళ కోసం ఇదంతా. వర్జినిటీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ క్యారెక్టర్, అదిరా కదా. ఇలా అని మీ ఇంజనీరింగ్లో నేర్పించారా? లక్ష్మి, స్ట్రాంగ్ గా కాఫీ తీసుకురా. పాలు లేవండి. కనీసం గ్రీన్ టీ తీసుకురా. ఓకే సరే. చెప్పండి బాబు గారు. అదే బాగారు, ఇప్పుడు విందు భోజనానికి ఐటమ్స్ ఏమేమి పెడదామా ఏంటని. అబ్బే ఎక్కువ ఎందుకండి, 116 వెరైటీలతో సరిపెట్టేద్దాం. బావగారు, లేకపోతే ఏంటి బాబు గారు, పెట్టేవాడుంటే చచ్చేవాడు కూడా లేచి వచ్చాడని అన్ని అంగరంగ వైభవంగా ఉండాలంటే అలా చెప్పండి. ఓ మంచి స్వీటు హాట్ పప్పన్ను పెడితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. తిండాల్సింది కడుపు గాని కళ్ళు కాదు బాబు గారు. కరెక్ట్ గా చెప్పావు. ఉంటాను బావా. పెట్టేశాడు. ఫుల్ ట్యాంక్ చేయించి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఫుల్ ట్యాంక్. कितना भाई? 2000 भाई. ठीक है. ये लो. ఏ నేను ఇస్తాను. పర్లేదు, ఇచ్చేసాను. అయినా బిల్ నువ్వెందుకు పే చేసావు? నేను ఇస్తా. పే చేశాను కదా, ఇట్స్ ఓకే. నాకు ఎవరి దగ్గర ఏం తీసుకోవడం ఇష్టం ఉండదు. 1 minute. టూకే ఫోన్ పే చేశాను, చూసుకో. వెళ్దామా? సారీ అబౌట్ దట్. ఇట్స్ ఓకే. చెప్పే. అక్క చెప్పేసావా? లేదు, ఇప్పుడే రీచ్ అయ్యాము. చెప్తాను కొద్దిసేపట్లో. రింగ్స్ తీసుకెళ్ళావా? తీసుకొచ్చాను, నాతోనే ఉన్నాయి. సరే సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ అక్క. ఏంటి ప్లేస్ కొన్ని స్పెషాలిటీ? అలా ఏం లేదు, నా ఫేవరెట్ ప్లేస్ అంతే.
భూషణ్, మ్, అప్పుడు ఇంటి వరకు తోడురమ్మన్నాను, ఇప్పుడు లైఫ్ లాంగ్ తోడుంటున్నావు. వాట్ మ్యాజిక్ కదా. మనం అందరిలా గొడవపడద్దు భూషణ్. ఏ ప్రాబ్లం ఉన్నా మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. ఒక్క నిమిషం. అదిరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎందుకో మనకి పెళ్ళి సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేద్దాం అదిరా. ఏమన్నా? ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేద్దాం అన్నా. కామెడీ చేస్తున్నావా? ఒక్క నిమిషం. సడన్గా చెప్పావు కదా, నా బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే నాకు బీబూతులన్నీ వస్తాయి. హలో, ఎక్కడ్రా? ఇంటికే వస్తున్నానన్నా. నీతో ఆనెస్ట్గా నిన్ను అండర్స్టాండ్ చేసుకొని నీకు సపోర్టివ్గా ఉంటాను. పెళ్లి చేసుకుందామా? ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేద్దాం అదిరా. ఏమన్నా? ఏమ్మా, ఎలా జరిగింది లాంగ్ డ్రైవ్? బాగా జరిగిందన్న. ఏమంటున్నారమ్మా అల్లుడు గారు? నేను దొరకటం తన లక్ అంట నాన్న. లేదమ్మా, అల్లుడు గారి దొరకటం మన అదృష్టం. ఏంట్రా, ఎక్కడ చచ్చావు ఇంకా ఇంటికి రాకుండా? నాన్న, ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి.